Hi everyone, welcome to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. Every day I am posting daily use sentences in English. If you do practice every day, definitely you can speak in English fluently. Keep practicing everybody. Let's start this video. నువ్వు మీ అమ్మని చూసుకోవాలి. నువ్వు మీ అమ్మని చూసుకోవాలి. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. యూ షుడ్ లుక్ ఆఫ్టర్ యువర్ మదర్. యూ షుడ్ లుక్ ఆఫ్టర్ యువర్ మదర్. నెక్స్ట్ సెంటెన్స్. అతడు రేపు రావచ్చు. అతడు రేపు రావచ్చు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. హీ మే కమ్ టుమారో. హీ మే కమ్ టుమారో. నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంగ్లీష్‌లో మనం యూ షుడ్ టాక్ కేర్‌ఫుల్లీ. యూ షుడ్ టాక్ కేర్‌ఫుల్లీ అని అంటాం. అతడు వస్తాడని నేను అనుకోను. అతడు వస్తాడని నేను అనుకోను. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఐ డోంట్ థింక్ హీ విల్ కమ్. ఐ డోంట్ థింక్ హీ విల్ కమ్. వీలైతే నేను వస్తాను. వీలైతే నేను వస్తాను అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ విల్ కమ్ ఇఫ్ పాజిబుల్. ఐ విల్ కమ్ ఇఫ్ పాజిబుల్. వీలైతే. ఇఫ్ పాజిబుల్. పొరపాటును కూడా అతడిని నమ్మకు. పొరపాటును కూడా అతడిని నమ్మకు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. డోంట్ ట్రస్ట్ హిమ్ ఈవెన్ బై మిస్టేక్. డోంట్ ట్రస్ట్ హిమ్ ఈవెన్ బై మిస్టేక్. నెక్స్ట్ సెంటెన్స్. నన్ను అరిపించకు. త్వరగా రా. నన్ను అరిపించకు. త్వరగా రా. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. డోంట్ మేక్ మీ షౌట్. కమ్ సూన్. డోంట్ మేక్ మీ షౌట్. కమ్ సూన్. రైల్వే స్టేషన్ ఇక్కడి నుండి ఎంత దూరం? రైల్వే స్టేషన్ ఇక్కడి నుండి ఎంత దూరం? ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. హౌ ఫార్ ఈస్ ద రైల్వే స్టేషన్ ఫ్రమ్ హియర్? హౌ ఫార్ ఈస్ ద రైల్వే స్టేషన్ ఫ్రమ్ హియర్? మొక్కలకి నీళ్లు పోయడం మర్చిపోకు. మొక్కలకి నీళ్లు పోయడం మర్చిపోకు అని చెప్తూ ఉంటాం కదా! ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. డోంట్ ఫర్గెట్ టు వాటర్ ద ప్లాంట్స్. డోంట్ ఫర్గెట్ టు వాటర్ ద ప్లాంట్స్. మొక్కలకి నీళ్లు పోయడం. వాటర్ ద ప్లాంట్స్. వర్షంలో ఆడకు. వర్షంలో ఆడకు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. డోంట్ ప్లే ఇన్ ద రైన్. డోంట్ ప్లే ఇన్ ద రైన్. పిల్లలు ఎవరైనా వర్షంలో ఆడుతుంటే మనం యూజ్ చేస్తాం కదా! వర్షంలో ఆడకు అని. దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పండి. డోంట్ ప్లే ఇన్ ద రైన్. అతడు తలుపు తట్టకుండానే లోపలికి వచ్చాడు. అతడు తలుపు తట్టకుండానే లోపలికి వచ్చాడు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. హీ ఎంటర్డ్ వితౌట్ నాకింగ్ ఎట్ ద డోర్. హీ ఎంటర్డ్ వితౌట్ నాకింగ్ ఎట్ ద డోర్. నెక్స్ట్ సెంటెన్స్. వెళ్ళి స్నానం చేయి. వెళ్ళి స్నానం చేయి. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. గో అండ్ టేక్ బాత్. గో అండ్ టేక్ బాత్ అని అంటాం. నెక్స్ట్ సెంటెన్స్. నేను వెళ్ళొచ్చా? నేను వెళ్ళొచ్చా? తెలుగులో అడుగుతూ ఉంటాం కదా! నేను వెళ్ళొచ్చా అని. దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. షల్ ఐ లీవ్? షల్ ఐ లీవ్? నాకు అంతా తెలుసు. నాకు అంతా తెలుసు. ఇంగ్లీష్‌లో ఐ నో ఎవ్రీథింగ్. ఐ నో ఎవ్రీథింగ్. నీ మాట నాకు వినిపించలేదు. నీ మాట నాకు వినిపించలేదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ డిడ్‌ంట్ హియర్ యూ. ఐ డిడ్‌ంట్ హియర్ యూ. ఇక్కడికి రావద్దు. ఇక్కడికి రావద్దు. ఇంగ్లీష్‌లో డోంట్ కమ్ హియర్. డోంట్ కమ్ హియర్. మధ్యలో మాట్లాడకు. మధ్యలో మాట్లాడకు. డోంట్ ఇంటరప్ట్. డోంట్ ఇంటరప్ట్. ఒక చిన్న విన్నపం. ఒక చిన్న విన్నపం. ఏ స్మాల్ రిక్వెస్ట్. ఏ స్మాల్ రిక్వెస్ట్. నెక్స్ట్ సెంటెన్స్. భోజనం వడ్డించు. భోజనం వడ్డించు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. సర్వ్ ద ఫుడ్. సర్వ్ ద ఫుడ్. బాగా వర్షం పడుతోంది. బాగా వర్షం పడుతోంది. ఇంగ్లీష్‌లో ఇట్స్ రైనింగ్ హెవీలీ. ఇట్స్ రైనింగ్ హెవీలీ. నాకు సమయం లేదు. నాకు సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్. ఐ డోంట్ హ్యావ్ టైమ్. అనవసరంగా మాట్లాడకు. అనవసరంగా మాట్లాడకు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. డోంట్ టాక్ అన్నెసరీలీ. డోంట్ టాక్ అన్నెసరీలీ.
అనవసరంగా వెళ్ళకు. అనవసరంగా వెళ్ళకు. డోంట్ గో అన్నెసెరీలీ. డోంట్ గో అన్నెసెరీలీ. నువ్విక్కడే ఏం చేస్తున్నావు? నువ్విక్కడే ఏం చేస్తున్నావు? ఇంగ్లీష్‌లో ఏ విధంగా అడగాలి? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? నన్ను తప్పుగా అనుకోకు. నన్ను తప్పుగా అనుకోకు. డోంట్ గెట్ మీ రాంగ్. డోంట్ గెట్ మీ రాంగ్. నేను చెప్పింది చెయ్యి. నేను చెప్పింది చెయ్యి. డూ వాట్ ఐ సే. డూ వాట్ ఐ సే. నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు? నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు? ఇంగ్లీష్‌లో వై డిడ్ యూ లై? వై డిడ్ యూ లై? నువ్వు ఎవరు? నువ్వు ఎవరు? ఇంగ్లీష్‌లో ఏ విధంగా అడగాలి? హూ ఆర్ యూ? హూ ఆర్ యూ? నాకు భయం లేదు. నాకు భయం లేదు. ఇంగ్లీష్‌లో ఐయామ్ నాట్ అఫ్రైడ్. ఐయామ్ నాట్ అఫ్రైడ్. నా గురించి ఆలోచించు. థింక్ అబౌట్ మీ. నా గురించి ఆలోచించు. థింక్ అబౌట్ మీ. నేను ఆడుకోవాలి. ఐ హావ్ టు ప్లే. నేను ఆడుకోవాలి. ఐ హావ్ టు ప్లే. నేను ఉదయం 6 గంటలకు నిద్రలేచాను. నేను ఉదయం 6 గంటలకు నిద్రలేచాను. ఐ వోక్ అప్ ఎట్ 6 AM. ఐ వోక్ అప్ ఎట్ 6 AM. నేను ఇక్కడ కూర్చోవచ్చా? నేను ఇక్కడ కూర్చోవచ్చా? మే ఐ సిట్ హియర్? మే ఐ సిట్ హియర్? నేను మర్చిపోయాను. నేను మర్చిపోయాను. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఐ హావ్ ఫర్గాటెన్. ఐ హావ్ ఫర్గాటెన్. అతడు ఇంకా తింటున్నాడు. అతడు ఇంకా తింటున్నాడు. ఇంగ్లీష్‌లో హీ ఈజ్ స్టిల్ ఈటింగ్. హీ ఈజ్ స్టిల్ ఈటింగ్. నేను అతనితో వెళ్ళాను. నేను అతనితో వెళ్ళాను. ఐ వెంట్ విత్ హిమ్. ఐ వెంట్ విత్ హిమ్ అని అంటాం. అతడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. అతడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ డోంట్ నో వేర్ హీ ఈజ్. ఐ డోంట్ నో వేర్ హీ ఈజ్. నన్ను మాట్లాడనివ్వు. నన్ను మాట్లాడనివ్వు. లెట్ మీ స్పీక్. లెట్ మీ స్పీక్. అదే నేను చెప్పింది. అదే నేను చెప్పింది. ఇంగ్లీష్‌లో దట్స్ వాట్ ఐ సెడ్. దట్స్ వాట్ ఐ సెడ్. అతడు ఇక్కడ లేడు. అతడు ఇక్కడ లేడు. ఇంగ్లీష్‌లో హీ ఈజ్ నాట్ హియర్. హీ ఈజ్ నాట్ హియర్. కొంచెం సేపు అలా ఉండనిద్దాం. కొంచెం సేపు అలా ఉండనిద్దాం. ఇంగ్లీష్‌లో లెట్ ఇట్ బి లైక్ దట్ ఫర్ ఎ వైల్. లెట్ ఇట్ బి లైక్ దట్ ఫర్ ఎ వైల్ అని అంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.